హాయ్ అండి, నా పేరు కార్తిక్. మేము బిలీవ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నెల్లూరులో గత 13 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ గురించి అవగాహన కల్పిస్తున్నాము. నీట్ ఎగ్జామ్ రాశారు అందరూ స్టూడెంట్స్, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ముందుగా నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ మా బిలీవ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు మీకు ఏ మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఏ కేటగిరీ సీట్లు ఎన్ని ఉన్నాయి, బి కేటగిరీ సీట్లు ఎన్ని ఉన్నాయి, మన ఆంధ్రాలో అసలుకి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి అవగాహన కల్పించడానికి వచ్చాము. ముందుగా నీట్ క్వాలిఫై మార్క్స్ తీసుకుంటే ఓసీ జనరల్ 143 మార్కులు అండి, బీసీ ఎస్సీ ఎస్టీ 114 మార్కులు. ఇంకొకసారి చెప్తున్నాను, ఓసీ జనరల్ 143 మార్కులు, బీసీ ఎస్సీ ఎస్టీ 114 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ క్వాలిఫై అయినట్టు. సరే, ఇక ముందుగా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళామంటే, మన ఆంధ్రాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కేటగిరీ సీట్లు ఎన్ని, బి కేటగిరీ సీట్లు ఎన్ని, సి కేటగిరీ ఎన్ని ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి, ఏ కేటగిరీకి ఫీజు ఎంత ఉంటుంది, బి కేటగిరీకి ఫీజు ఎంత ఉంటుంది, సి కేటగిరీకి ఫీజు ఎంత ఉంటుంది అనేది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్, మన ఆంధ్రాలో నీట్ ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ 57,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో క్వాలిఫై అయింది మాత్రం 36,000 మంది క్వాలిఫై అయ్యారు. సో మన ఆంధ్రాలో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ వచ్చి 10 కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ వచ్చి 17 కాలేజెస్ ఉన్నాయి. సెల్ఫ్ ఫినాన్సింగ్ అంటే యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ ఏ కేటగిరీ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలు ఉంటాయి. ఈ సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజెస్ అయినప్పటికీ గత ప్రభుత్వం స్టూడెంట్స్ చాలామంది బి కేటగిరీ, సి కేటగిరీ కూడా కోరుకుంటున్నారని చెప్పి సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజ్లో బి కేటగిరీ, సి కేటగిరీ ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకు టోటల్గా 5 సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే ఓన్లీ ఫర్ ఉమెన్స్ ఉంది. టోటల్ 33 కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏ కేటగిరీ దీంట్లో చూసుకున్నామంటే మనం 50% అంటే గవర్నమెంట్ కాలేజ్ 10 కాలేజ్ అని చెప్పాం కదా, దానిలో 1550 సీట్లు ఉన్నాయి. ఈ 1550 సీట్లో ఒక్క సీటు కూడా బి కేటగిరీకి, సి కేటగిరీకి ఇవ్వరు. కంప్లీట్గా మెరిట్ బేస్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఏ కేటగిరీకే ఇస్తున్నారు. సో మిగతా 17 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్, ఒక 5 కాలేజెస్ సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 22-23 కాలేజీలో మాత్రం ఏ కేటగిరీ 50% ఉంటాయి, బి కేటగిరీ 35% ఉంటుంది, సి కేటగిరీ 15% ఉంటుందండి. సో మనకు ఈ రెగ్యులేషన్స్ అన్ని చూసుకున్నామంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంప్లీట్గా కౌన్సిలింగ్ చేస్తుంది, ప్యూర్లీ మెరిట్ బేస్లోనే చేస్తుంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ. సో మనకు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ ద్వారానే నిర్వహించబడుతుంది. సో మనం ఇప్పుడు ఏ మార్క్స్కి ఎక్కడ వస్తుంది అని ముందుగా అనుకున్నాం కదా, మనకు ఆంధ్రాలో ఎస్వియు రీజియన్, ఏయు రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్స్లో కొన్ని, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్స్లో కొన్ని ఉన్నాయన్నమాట కాలేజెస్. సో టోటల్గా వీటిలో ఏ కేటగిరీ ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. ఏ కేటగిరీ వచ్చేసరికి జనరల్ అంటే ఓసీకి 465 నుంచి 75 మార్కులు +−5 మార్క్స్ ఉంటుందండి. ఈ మార్క్స్ 465 మార్కులు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్రీ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బీసీఏకి 445 మార్కులు పైన అంటే +−5 మార్క్స్ ఉంటుంది. బీసీబీ 440 మార్కులు, బీసీసీ 400 మార్కులు, బీసీడి 445 మార్కులు, బీసీఈ 425 మార్కులు, ఎస్సీ 400 మార్కులు, ఎస్టీ 370 మార్కులు. ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఏ కేటగిరీ రావడానికి ఛాన్సెస్ 100% ఉంటాయి. మీరు కౌన్సిలింగ్ అటెండ్ చేసుకోండి. కౌన్సిలింగ్ మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్లో 5,000 లేదంటే గవర్నమెంట్ ఫీజు ఎంతైతే ఫిక్స్ చేస్తుందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీరు ఫీజు రిజిస్ట్రేషన్ కట్టుకొని కౌన్సిలింగ్కి వెళ్తే తర్వాత మీకు ఆ మార్క్స్కి వస్తే సీటు ఏ కేటగిరీ వస్తుందండి. మీకు ఏయు రీజియన్ అనేది దీనికి ఈ మార్క్స్ కంటే అంటే మేము చెప్పిన ఇప్పుడు మార్క్స్ కంటే ఒక 10-15 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ రావాలి, ఎందుకంటే ఏయు రీజియన్లో కాలేజెస్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10-15 మార్క్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇకపోతే బి కేటగిరీకి తీసుకున్నామంటే 2024లో బి కేటగిరీ 426 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ బి కేటగిరీ వచ్చింది. బి కేటగిరీకి వచ్చేసరికి ఫీజు 13,15,000 ఉంటుందండి. ఇంటూ 4.5 years అంటే 4 years ఫుల్ ఫీజు కట్టించుకుంటారు, ఫైనల్ ఇయర్లో మాత్రం హాఫ్ పేమెంట్ కట్టించుకుంటారు.
సో 13,15,000 ఇంటూ 4.5 ఇయర్స్ ఉంటుంది. హాస్టల్ ఫీజులు అనేది ఆప్షనల్ అండి, మీరు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు మన ఆంధ్రాలో. ఇంకోటి యూనివర్సిటీ ఫీజు 1 lakh ఉంటుంది, కాలేజ్ ఫీజు 80,000 ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ అనమాట, దీంట్లో ఎటువంటి మార్కులు ఉండవు బి కేటగిరీకి. ఇంకా సి కేటగిరీకి వచ్చేసరికి మన ఆంధ్రాకి వచ్చేసరికి మినిమం 1 crore నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుందండి. 1 crore అని ఎందుకు చెప్తున్నామంటే ప్యాకేజెస్ మన ఆంధ్రాలో శ్రీ బాలాజీ, విశ్వభారతి అనే 2 కాలేజీలు మాత్రమే 1 crore ప్యాకేజ్లో వస్తున్నాయి. మిగతా కాలేజీలన్నీ కొంచెం ఒక 10 lakhs 20 lakhs వేరియేషన్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా కూడా ఉంటాయి. అంటే మనకు టైం సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని కాలేజెస్ 1 కోటి రూపాయలకు కూడా ఇస్తారు. అంటే ఆంధ్రాలో ఉన్న కొన్ని కాలేజెస్, అంటే అమలాపురంలో ఒక కాలేజ్ ఉంది, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి, మహారాజా ఉంది. అంటే ఇటువంటి కాలేజీల్లో డిపెండ్స్ అపాన్ టైం అనమాట. మేము సి కేటగిరీకి సంబంధించిన అన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ అయితే మేము జాయిన్ చేస్తాము. ముందుగా 1 రూపాయి కూడా మేము డబ్బులు తీసుకోము. మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత, అలాట్మెంట్ వచ్చిన తర్వాతే మేము ఏదైతే ఫీ చెప్తామో అది మేము కలెక్ట్ చేసుకుంటామండి. ఆంధ్రాలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ గురించి చెప్పాం కదా. ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. మనం అసలు అబ్రాడ్కి ఎందుకు వెళ్ళి చదవాలి మనం అనే దాని గురించి క్లుప్తంగా ఒక 5 minutes చెప్తానండి. 2023 ముందు వరకు ఇండియాలో చదివే స్టూడెంట్స్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు. వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకొని జాబ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. 2023 తర్వాత జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాలండి. ఆ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాతే మీరు జాబ్ చేయాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా మీరు డాక్టర్గా అర్హులు. సో అందుకని చెప్పి ఇంతకుముందు అబ్రాడ్లో చదివితేనే ఎగ్జామ్ ఉండేది, మన ఇండియాలో చదివితే ఎగ్జామ్ లేదు అనే అపోహలో ఉన్నారు. కాబట్టి చాలామంది ఇండియాలోనే చదువుతున్నారు, ఆ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కష్టం అని చెప్పి. సో ఇప్పుడు 2023 తర్వాత జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళు డాక్టర్గా అర్హులండి. మనము అబ్రాడ్లో ఎందుకు చదవాలి అంటే మీకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుందండి. మనము జాయిన్ చేసే ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క కాలేజు ఎన్ఎంసి గైడ్లైన్స్ ఫాలో అవుతుంది, హూ అప్రూవల్స్ ఉంటాయి, మన ఢిల్లీ ఎయిమ్స్ కరికులమే ఫాలో అవుతుంది, సిలబస్ కూడా మన ఢిల్లీ ఎయిమ్స్దే ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మేము కొన్ని కంట్రీస్, అంటే మేము ఏ కంట్రీస్ చేస్తామనేది చెప్తాను ఒక్కసారి 2 నిమిషాలు. మేము బిలీవ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ తరఫున ఫస్ట్ వియత్నాం, 2 జార్జియా, 3 రష్యా, 4 బోస్నియా అనేది యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. ఈ కంట్రీ యొక్క ప్రత్యేకత ఏంటంటే యూరప్ కాంటినెంట్లో 45 కంట్రీస్ ఉంటాయండి. ఈ 45 కంట్రీస్లో మీరు బోస్నియాలో చదివారంటే, అక్కడ ఎంబీబీఎస్ చదివారంటే 45 కంట్రీస్లో ఎక్కడైనా మీరు జాబ్ చేసుకోవచ్చు. 6 years చదివి మీరు పాస్ అయిన తర్వాత 45 కంట్రీస్లో యూరప్ కాంటినెంట్లో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకత ఈ ఒక్క కంట్రీకే ఉంది. మీరు మిగతా ఏ కంట్రీలో చదివినా కూడా మన ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి జాబ్ చేయడానికి ఉండదు. కానీ బోస్నియా కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చదివారంటే యూరప్ కాంటినెంట్లో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు అండి. అవే కాకుండా మేము ఉజ్బెకిస్తాన్లో అపోలో మెడ్ స్కిల్స్ అని చెప్పి అపోలో మెడికల్ కాలేజ్ వాళ్ళు అక్కడ ఒక కాలేజ్ పెట్టారు, జార్మెడ్ యూనివర్సిటీ అది. దానికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా మేమే చేస్తున్నామండి. వియత్నాంలో 5 కాలేజెస్, వియత్నాం, జార్జియా, రష్యా, బోస్నియా, ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్లో మేము అబ్రాడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ జాయిన్ చేస్తాము. మేము జాయిన్ చేసే స్టూడెంట్స్ అంటే మా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మేము ఇంతకుముందు గత 4-5 సంవత్సరాల నుంచి మేము జాయిన్ చేసిన స్టూడెంట్స్తో మిమ్మల్ని మాట్లాడిస్తాము. మీకు అక్కడ వీడియో కాల్ చేసి అక్కడ మొత్తం అంటే పరిసరాలు ఎలా ఉన్నాయని చెప్పి స్టూడెంట్సే చూపిస్తారు. మీకు అంతా ఓకే అనుకొని, ఓకే మేము ఇక్కడ సేఫ్, మాకు ఇక్కడ చదివితే మేము ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇండియాకి వచ్చిన తర్వాత జాబ్ చేసుకోవచ్చు, మాకు బాగుంటుంది అని అనుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. అంటే మేము చెప్పే ఒక 5-6 కంట్రీసే కాదు, మేము వరల్డ్లో ఏ కాలేజీకైనా, అంటే కొన్ని కాలేజీలకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవి పక్కన పెట్టేస్తే మీకు కావాల్సిన అర్మేనియా కానీ, బెలారస్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ ఏ కంట్రీకైనా మేమైతే అడ్మిషన్ చేయిస్తాము. ఆల్రెడీ అన్ని కంట్రీస్లో మేము అడ్మిషన్ చేయించున్నాము. మీకు రెఫరెన్స్లు ఇస్తాము. మా ఆఫీస్ నెల్లూరులోనే ఉంటుంది. మేము గత 13 సంవత్సరాలుగా అడ్మిషన్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ జాయిన్ చేస్తున్నాము, ఇండియాలో జాయిన్ చేస్తున్నాము. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మేము అడ్మిషన్ జాయిన్ చేసిన తర్వాత
వెంటనే ఇంకా అడ్మిషన్ అయిపోయింది కదా అని చెప్పి సైలెంట్గా ఉండమండి. మీ 6 years మా టేక్ కేర్లోనే ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చేయడానికి ముందుంటాము. ఇంకోటి మీరు బయటికి వెళ్ళాలంటే ఫుడ్ గురించి చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటారు. అంటే మన ఎక్కడ వేరే కంట్రీ కదా, వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, అసలుకి మన ఆంధ్ర ఫుడ్ ఉంటుందా ఉండదా అని చాలా అపోహలు ఉంటాయి. అవన్నీ ఏం లేవండి, మన ఆంధ్ర ఫుడ్డే ఉంటుంది. మన నెల్లూరు ఒంగోలు వాళ్ళే చెఫ్స్ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మేము మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఏ కేటగిరీ బి కేటగిరీ కౌన్సిలింగ్ మేమే చేస్తాము. అది కాకుండా మీకు ఎన్ఆర్ఐ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎంబీబీఎస్ సీట్ కావాలి అంటే మేము ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ స్టేట్స్ అన్నిటిలో ఎన్ఆర్ఐ కోటాలో కూడా మేము అడ్మిషన్ జాయిన్ చేస్తాము. మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా మీరు కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కౌన్సిలింగ్ గురించి అయినా దేనికైనా మేము గైడెన్స్ ఇస్తాము. కౌన్సిలింగ్ మేమే నిర్వహిస్తాము. అది కాకుండా మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ అని చెప్పాం కదా, అబ్రాడ్లో మీకు ఎక్కడ ఏ కంట్రీలో కావాలన్నా కూడా మేము అడ్మిషన్ చేయిస్తాము. ఆ ఆఫీస్ నెల్లూరులోని రమేష్ రెడ్డి నగర్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి కొంచెం ముందు కందుకూరి షాపింగ్ మాల్ ఉంటుంది. కందుకూరి షాపింగ్ మాల్ ఆపోజిట్ స్ట్రీట్లో నేరుగా వచ్చారంటే రవీంద్ర భారతి స్కూల్ పక్కన మన ఆఫీస్ ఉంటుంది. 24/7 మేము అవైలబిలిటీలో ఉంటాము. మీకు ఏ సందేహం ఉన్నా మాకు కాల్ చేయండి. మేము దానికి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఇస్తామండి. ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నేను ఇంకోసారి చెప్తాను, 9133574567. ఇంకొకసారి చెప్తాను, 9133574567. మీకు ఏ సందేహాలు ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు దానికి తగ్గ సొల్యూషన్ మేము చెప్తామండి. థ్యాంక్ యూ.